రోజు మోమోస్ తినేందుకు 85 లక్షల నగలు ఇచ్చేశాడు. బాలుడిని మోసం చేసిన ముగ్గురు కేటగాళ్లు. యూపీలోని దేవారియా జిల్లాలో ఘటన. ఉత్తరప్రదేశ్లోని దేవారియా జిల్లాలో ఒక వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఒక బాలుడికి మోమోస్ ఆశ చూపించి మోసగాళ్లు 85 లక్షల నగలను కొట్టేశారు. బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం వారణాసికి చెందిన విమలేష్ మిశ్రా ఒక ఆలయంలో పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కొడుకు స్థానిక పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. 12 ఏళ్ల ఆ బాలుడికి మోమోస్ అంటే చాలా ఇష్టం. తరచూ తమ ఇంటికి దగ్గరలోని మోమోస్ స్టాల్ వద్దకు వెళ్ళి తింటుండేవాడు. సదరు మోమోస్ స్టాల్ను ముగ్గురు యువకులు నడిపిస్తున్నారు. తరచూ వస్తున్న ఆ బాలుడిని గమనించారు. మోమోస్ పట్ల బాలుడికి ఉన్న ఇష్టాన్ని క్యాచ్ చేసుకోవాలని 85 లక్షల నగలను ఆ బాలుడు తీసుకుపోయి ఇచ్చేసిందట. మరి ఈ నగలు మీ నాయన అసలే పూజారి, దేవుని గుళ్ళో కొట్టేసిన నగల ఇది, లేకపోతే మీ సొంత ఇంట్లో నగల? ఏ నగలు ఇది? ఎక్కడి నగలు ఇది? మోమోస్ కోసం 85 లక్షలు ఇచ్చిందంటే గప్సుపుల్ లాంటివేనా ఇవి కూడా? గప్సుపుల్ లాంటివే ఆశ చూపి పోరన్ దగ్గర 80 లక్షలు కాజేసిందండి. బాలుడితో మాటలు కలిపి మోమోస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు. అయితే దానికి బదులుగా ఇంట్లో నుంచి ఓ నగ తీసుకొచ్చి ఇవ్వాలని బాలుడికి చెప్పారు. ఆ మోసగాళ్ళ ఉచ్చులో పడ్డ బాలుడు వారు చెప్పినట్లే ఇంట్లోని నగలను దొంగతనంగా తీసుకెళ్లి వారికి ఇచ్చి మోమోస్ తినేవాడు. ఈ విధంగా లక్షలాది రూపాయల విలువైన బంగారు ఆభరణాలను కేటుగాళ్లు కొట్టేశారు. ఒక రోజు విమలేష్ సోదరి వారి ఇంటికి వచ్చి తనకు నగలు కావాలని అడగడంతో బీరువా తెరిచి చూశారు. అందులో బంగారు ఆభరణాలు లేకపోవడంతో కుటుంబ సభ్యులంతా షాక్ అయ్యారు. బాలుడిని ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. మోమోస్ ఫ్రీగా తినడానికి నగలను తీసుకెళ్లి ఇచ్చినట్టు బాలుడు చెప్పాడు. దీంతో ఆ మోమోస్ స్టాల్ నిర్వాహకులు ముగ్గురిపై విమలేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు దోచుకున్న నగల విలువ ప్రస్తుతం 85 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కేసును దర్యాప్తు చేసి పోలీసులు 2 నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మొత్తానికి గప్చుపుల్లాగా ఉండే మోమోస్ కోసం 85 లక్షల రూపాయల నగలను తెలియక పిల్లగాడు తీసుకపోయి దొంగల చేతిలో పెట్టినట్టు అయిపోయింది. చిన్నపిల్లలకు కొంచెం జాగ్రత్తగా నేర్పండి ఇట్లాంటివి.